ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్ నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ ది ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. నేను చేయవలసింది ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. నేను చేయవలసింది ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. ప్రతి ఒక్కరికి బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ప్రతి ఒక్కరు బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ఇది మీరు రోబో కాదని మాత్రమే చెబుతుంది. ఇట్ ఓన్లీ షోస్ యు ఆర్ నాట్ ఏ రోబోట్. ఇది మీరు రోబోట్ కాదని మాత్రమే చూపిస్తుంది. ఇట్ ఓన్లీ షోస్ యు ఆర్ నాట్ ఏ రోబోట్.